నా రాజకీయ జీవితం ప్రారంభమైనప్పటి నుంచి అల్లూరుతో నాకు మంచి అనుబంధం ఉంది. ఇక్కడి అరుంధతి కాలనీతో నాకు ప్రతి ఎన్నికల్లో మంచి మెజార్టీ వస్తుంది. మీ సమస్యలన్నింటినీ పరిష్కరించి వచ్చే ఏడాది జరుపుకునే సిమి క్రిస్మస్ వేడుకల్లో మళ్ళీ పాల్గొంటానంటూ ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు హామీ ఇచ్చారు. అరుంధతి నగర్లో ఏర్పాటు చేసిన సిమి క్రిస్మస్ వేడుకల్లో ముఖ్య అతిథిగా దామచర్ల జనార్దన్ పాల్గొని కేక్ కట్ చేశారు. అనంతరం కాలనీ వాసులను ఉద్దేశించి మాట్లాడారు. మీ ప్రేమ అనురాగాన్ని నేను అన్నిటికీ మరునని తెలిపారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు దాసరి పోలయ్య అధ్యక్షతన జరిగిన సిమి క్రిస్మస్ వేడుకల్లో నాయకులు దర్శిగుంట శివాజీ, పాటిబండ్ల సుధాకర్, జి సుబ్బారావు, జి శ్రీనివాసరెడ్డి, ఎం జయరావు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ఇటీవల అల్లూరు నీటి సంఘం నుండి ఏకగ్రీవంగా ఎన్నికైన వారిని దామచర్ల జనార్దన్ రావు సత్కరించారు. ఎమ్మెల్యే గారు మన మధ్యకు వచ్చారు. ఈ పాదములు కొందనాలు స్తోత్రాలు ప్రభువా. ఈ సమయంలో నాయన పిల్లలకి అంగన్వాడీ బడి పక్కన చంద్రపాటి సీన్ గారు, గద్దల ప్రసాద్ గారు పైకి రావాలా. మరియు నెంబర్ నావగన్న గారు మరియు బూత్ గారు ఉన్నారు. నావాగ్ గారు మరియు బూత్ గారు ఉన్నారు. నగరపాలక చైర్మన్ జయరావు గారు అడిగి చేసి మమ్మల్ని అంతా ఆనందించిన చేసినటువంటి శ్రీ దామచర్ల జనార్దన్ గారికి మా అరుంధతి కాలనీ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అందరూ కేక్ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. దాంతో మాట్లాడండి, వరుసగా పండమ్మా. పిల్లకాయలకు అవకాశం ఇవ్వండి. కమిటీ వాళ్ళు కేక్ కట్ చేసి అందరికీ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. రేపు 1924 కార్యక్రమానికి మనం తెలవంగంలో ఒప్పుకొని ఎన్ని పనులున్నా కూడా పక్కన పెట్టేసి ఈరోజు ఆయన ఈ ప్రోగ్రాం రావటం మా అందరికి ఎంతో సంతోషంగా ఉంది. అలాగే ఇక్కడ సార్కి చెప్పాల్సిన కొన్ని సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా చిన్నపిల్లలకు దారి ఈ స్కూల్కి సార్ ఇదే ఈ 10 అడుగులు 10 అడుగులు సార్. మేము 5 సంవత్సరాల నుంచి పోరాడుతూనే ఉన్నాం. ఇలా 4-5 రోజుల నుంచి ఊళ్ళో లేను. ఇవాళేమో పొద్దున్న నుంచి కంటిన్యూగా ప్రోగ్రామ్స్ జనం, అందువల్ల బాగా లేట్ అయింది. ఎప్పుడు కూడా మీరు అరుంధతి కాలనీలో నేను 4-5 సంవత్సరాల నుంచి కంటిన్యూగా మీ సెమీ క్రిస్మస్కి వస్తున్నాను. మీ అందరినీ కలుసుకుంటున్నా, చేసి జరుగుతాను. కాబట్టి ఇప్పుడు కూడా మీరు ఏమనుకోవద్దు, ఈ కార్యక్రమాల వల్ల కొంత లేట్ అయిందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఈ కాలనీ అంటే మనకు ఎంతో అభిమానం, ఇష్టం కూడా. ఇప్పుడు కాదు, నేను ప్రతిసారి వచ్చినప్పుడు కూడా నేను చెప్తానే ఉంటాను. ఎందుకంటే నేను పోయినసారి ఉన్నప్పుడు కూడా మనం అన్నీ కూడా ఈ కాలనీలో మన తెలుగుదేశం 14-19తోనే అన్నీ కూడా పనులు కూడా ఏదైతే ఉన్నాయి కార్యక్రమాలు ఆ రోజు చేశాం మనం. ఆ తర్వాత అప్పటి నుంచి కూడా మీరు తెలుగుదేశం పార్టీని కనిపెట్టుకొని ఉన్నారు. మనమంటే ఒక గౌరవం మీద మీరు ఏం చెప్పినా కూడా, ఏ పనులు ఉన్నాయని చెప్పినా కూడా అవన్నీ కూడా మనం కూడా చేసుకుంటూ వచ్చారు. కాబట్టి మీరు 3 సార్లు మన వార్డు మెంబర్గా నవాబ్ని 3 సార్లు కంటిన్యూగా గెలిపించారు. మొన్న కూడా 250 ఈ వార్డు తీసుకొచ్చారు. నేను పోయినసారి కూడా చెప్పాను, ఎందుకంటే మనం ఎక్కడైతే కలిసిమెలిసి ఉంటారో అక్కడే అభివృద్ధి జరుగుతుంది. ఎక్కడైతే
గొడవలు లేకుండా అందరూ కూడా అభివృద్ధిని కోరుకుంటారో అక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. మీరు అందరూ కూడా కలిసి గ్రూపులు లేకుండా గొడవలు లేకుండా మీరు అందరూ కూడా కలిసి ఉన్నారు కాబట్టి ఈరోజు అనేక కార్యక్రమాలు కూడా మన కాలేజీలో మనం చేసుకోగలిగామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎంత తొందరగా అయితే అంత తొందరగా కమ్యూనిటీ హాల్ కూడా కంప్లీట్ కూడా చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. రెండవది వచ్చేసి పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి దారి ఇవ్వట్లేదు, ఇబ్బంది ఉందని చెప్పారు. నేనే రేపు 2 రోజుల్లో ఈ క్రిస్మస్ అయిన తర్వాత ఎంఆర్ఓని పంపిస్తాను. ఇక్కడ ఉండే విఆర్ఓ వీళ్ళు వచ్చేసి చూసుకొని మనకి ఫీజిబిలిటీ ఏ పక్క నుంచి వస్తుందో, ప్రైవేట్ ల్యాండ్ అంటే ప్రైవేట్ ల్యాండ్ అవసరం అయితే కొంటాం, లేకపోతే ప్రభుత్వం అయితే ఇమీడియట్గా దానికి ఏర్పాటు చేసి మనందరూ కూడా పిల్లలు స్కూల్కి వెళ్ళే విధంగా దాన్ని కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి. అంగన్వాడీ బిల్డింగ్ లేదని చెప్పారు, దాన్ని కూడా మనం ప్రపోజల్స్ మనకి సైట్ ఎక్కడ ఉందో చూడాలని అది చూసి చేస్తాను. ఏదైనా కూడా ఈ కాలనీకి మీరు ఏది అడిగితే చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే మీరు పార్టీ నమ్ముకున్నారు, మనం నమ్ముకున్నారు. మేము చేయాల్సింది మీలాంటి వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేయాల్సిన ధర్మం మా పైన ఉందని చెప్పి కూడా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. దాని ఖచ్చితంగా మనం అందరం కూడా ఈ 3 పనులు కూడా నేను కంప్లీట్ చేస్తాం. ఇంకా సిమెంట్ రోడ్లు ఏమైనా అవి కూడా కంప్లీట్ చేస్తాం. జనవరిలో పెన్షన్లు కూడా ఇస్తారు, కొత్త పెన్షన్లు ఇస్తాం, రేషన్ కార్డులు ఇస్తాం. అదేవిధంగా ఇల్లు కూడా స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేదు ఎవరైనా ఉంటే కూడా అవి కూడా ఇల్లు కట్టుకోండి. మీకు ఇమీడియట్గా కూడా శాంక్షన్ అవుతాయి. 2.5 లక్షల రూపాయలు ఒక్కో ఇంటికి ఇవ్వడానికి ఈరోజు ప్రభుత్వం కూడా ఆల్రెడీ అనౌన్స్ చేసింది. ఇప్పుడు అప్లికేషన్ కూడా తీసుకుంటా ఉన్నారు. 2.5 లక్షలతో మీరంతా కూడా ఇల్లు లేకపోతే ఇల్లు కూడా చేసుకోవాలని చెప్పి మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ప్రభుత్వం తరఫున ఏదైతే వస్తాయో దాని ఉద్యోగాలు కానీ ఇట్లాంటివి ఏమన్నా కూడా తప్పకుండా కూడా ఒక ప్రయారిటీ బేస్ మీద మన దానికి మనకు ఇంపార్టెన్స్ ఇచ్చేదానికి ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నా. ఈ 3 అంశాలు కూడా ఖచ్చితంగా నేను పరిశీలి చేస్తాను. ఖచ్చితంగా మళ్ళీ ఎట్లా నన్ను సెమీ క్రిస్మస్కి మళ్ళీ 25లో పిలుస్తారు కదా, పిలిచినప్పుడు ఈ 3 పనులు కూడా సమాధానం చెప్పే పరిస్థితుల్లో ఉండాలి. అప్పటికి వచ్చే లోపల కంప్లీట్ చేసుకొని మళ్ళీ మీ దగ్గరికి వచ్చే విధంగా చేస్తామని చెప్పి కూడా మీ అందరికీ నేను తెలియజేస్తాను. అందరూ కూడా చక్కగా రేపు 25 క్రిస్మస్ పండుగ చేసుకోండి. బంధువులతోటి పిల్లలతోటి అందరితోటి కలిసి మంచి క్రిస్మస్ పండుగ చేసుకోండి. అదేవిధంగా సెమీ క్రిస్మస్గా ముందుగా ఈరోజు అడ్వాన్స్గానే క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్తున్నా. ఈ పండుగ సందర్భంగా అందరూ కూడా కుటుంబాల్లో సంతోషం ఉండాలి, అందరి కుటుంబాలు ఆరోగ్యవంతంగా ఉండాలి, అన్ని విధాలుగా కూడా మీరు ముందుకెళ్ళాలని ఆ భగవంతుడు కూడా కోరుకుంటూ ఈరోజు చాలా లేట్ అయిపోయింది కాబట్టి మీ అందరూ కూడా వచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా పేరుతో నా అభినందనలు శుభాభినందనలు తెలియజేస్తూ మళ్ళా 25 సెమీ క్రిస్మస్కి మళ్ళీ నేను అల్లూరు అరగతి కాలనీకి వచ్చేకి మీరు చెప్పిన 3 పనులు కంప్లీట్ చేస్తానని చెప్పి కూడా మీకు మళ్ళా కూడా ఒకసారి తెలియజేస్తూ మీ అందరికీ నా ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాల్ ఏసీ టీడీపీ ఆఫీసు దగ్గర, గుంటూరు రోడ్, ఒంగోలు. మీ ఇంటి వివాహాది వేడుకలు, నిశ్చయ తాంబూలాలు, రిసెప్షన్, బర్త్డే పార్టీలు, వ్రతాలు, బిజినెస్ కాన్ఫరెన్స్ మీటింగ్స్ మొదలైన అన్ని రకాల ఫంక్షన్స్ కు అత్యాధునిక వసతులు కలిగిన ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాల్ మీ ఇంటి కళ్యాణ వైభోగానికి మా అందమైన కళ్యాణ వేదికలో మీ ఆనందాన్ని రెట్టింపు చేసుకోండి. మా ప్రత్యేకతలు: సువిశాలమైన కళ్యాణ వేదిక, కిచెన్ మరియు డైనింగ్ హాల్, సువిశాలమైన పార్కింగ్ మరియు జనరేటర్ సౌకర్యం కలదు. బుకింగ్స్ కొరకు సంప్రదించండి. ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాల్ ఏసీ టీడీపీ ఆఫీసు దగ్గర, గుంటూరు రోడ్, ఒంగోలు. సెల్ 9440155768 8142832186.